గారి మీద మీ అభిప్రాయం ఏదైనా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయంగా అయితే ఆయన చాలా స్పీడ్ గానే బయటకు వచ్చేసారు. అందరికి కూడా ఆయన వీలైనంత వరకు కూడా అన్ని మంచి పనులు కూడా చేస్తా ఉన్నారు. ఆయన వేలో ఆయనకు ఉన్నంత వరకు ఆయన మంచి పనులు చేస్తానే ఉన్నారు. పదవి వచ్చాక హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కొంతమంది. అది ఎలా ఉండిద్ది అనంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉండిద్ది. ఇప్పుడు నీకు నచ్చినది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉండిద్ది కానీ అందరికీ ఒకే విధంగా నచ్చాలని లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొన్ని పల్లెటూర్లలో సీసీ రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఆయన గ్రామీణ శాఖ అభివృద్ధి చేసిన తర్వాతనే కొంతవరకు పని జరుగుతూ ఉన్నమాట వాస్తవం. అంటే గిట్టని వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళ పార్టీ కానోళ్ళు ఒక రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడదు. ఏదైనా అల్టిమేట్ గా ఎంప్లాయీస్ కి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో ఎంప్లాయీస్ అయితే చాలా దారుణంగా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు పడిపోయే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కి అయితే రానున్న రోజుల్లో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంట ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలి వచ్చే ఎన్నికల్లో అంటున్నారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు, మధ్యప్రదేశ్ రాజకీయాలు వేరు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటది. అంతేగాని తమిళనాడుని తీసుకొచ్చి మన దగ్గర కలపడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ రాజకీయాలు తీసుకెళ్లి తెలంగాణలో కలపడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఉండే పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలి, ఎవరైతే మనకు న్యాయం చేస్తారనేది అది ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మనంతట మనం డిసిషన్ తీసుకునేది కాదు. 170 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు? ఇదే చివరి ప్రశ్న. దాని మీద 175 స్థానాల్లో సింగిల్ గా జనసేన పోటీ చేస్తే 2029లో ఏపీలో ఎలా ఉంటుంది రాజకీయం? అది వాళ్ళ పార్టీ తీసుకునే కొన్ని ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాటి మీద ప్రజలకు ఆకర్షణీయమైన స్కీమ్స్ ఉంటాయా, లేదు ప్రజలకు ఇబ్బందికరమైన స్కీమ్స్ ఉంటాయనేది వాళ్ళు ఏ అయితే పథకాలు పెట్టుకుంటారో వాటిని బేస్ చేసుకొని జనాలు అల్టిమేట్ గా తీర్పిస్తారు తప్ప మనం ఏదో మాట్లాడమని చెప్పేసి అది రావడం అనేది ఉండదు. అది మాటలో పవన్ గారు మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అది మేము ఒక ఎంప్లాయీగా మనం పూర్తిగా దాని మీద మనం అది మనం అది పూర్తిగా అంటే ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది కాబట్టి మనం ఏం చెప్పకూడదు. అది